ఏరియాలో మ్యారేజ్ అయిందనమాట. ఇది అంబర్ఘడ్ విలేజ్. సో ఇక్కడ తెలంగాణలో బాగుంది, ఇక్కడ రాని ఆయన ఇన్వైట్ చేస్తే ఈయన ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఉన్నాక ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైబర్ క్రైమ్. అక్కడ రాజస్థాన్లో అది ఆ ఏరియా బాగా సైబర్ క్రైమ్కి ఫేమస్ బాగా. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ క్రిమినల్స్ రకరకాలుగా అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అమౌంట్ కోసం వీళ్ళు ఇక్కడ మ్యూల్ అకౌంట్స్ అంటే వీళ్ళకి తెలియకుండానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఉండి ఎవరైనా నేను నా ఏటీఎం కార్డు వాడను, బ్యాంక్ అకౌంట్ అయితే ఏదో చిన్న పథకాల కోసం తీసుకుంటాను. సో దానికోసం ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తారు. ఇతను ఏం చేస్తున్నాడంటే నీ ఏటీఎం కార్డు నాకు ఇచ్చేసి నీకు ఇంత సంవత్సరానికి 10,000 ఇస్తా, లేకపోతే 6 నెలలకు 10,000 ఇస్తా అనేసి అట్లా అందరు ఏటీఎం కార్డ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ సైబర్ క్రైమ్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆ డబ్బులన్నీ వెళ్ళి ఆ అకౌంట్స్లో పడినప్పుడు ఏటీఎం కార్డ్స్ ద్వారా ఇతను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాడు. అది ఒక టైప్ ఆఫ్ ఇది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన విలేజెస్లో రీచ్ అవుట్ కోసము కొత్త ఈ మినీ ఏటీఎంస్ వచ్చాయి కదా ఈ మధ్య, ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. అక్కడ ఉండి ఇతను ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తే క్యాష్ పెట్టుకొని ఉంటాడు. నాకు క్యాష్ బాగా అవసరం ఉంది, క్యాష్ ఇవ్వండి, మీకు నాకు నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తా అనేసి అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు మన దానికి మెసేజ్ కూడా వస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆ డబ్బులు వేరే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ వేరే దగ్గర తీసుకున్న డబ్బుల నుంచి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇట్లా మన కుంటాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆయనకి గజేందర్ అనే ఆయన ఇట్లా ఒక 50,000 డిపాజిట్ చేయడానికి ఆ రోజు వెళ్ళారు. 24th నాడు ఈ ప్రైవేట్ ఏటీఎం కోసం. అక్కడ వెళ్ళి ఆయన వెళ్తున్నప్పుడు దిస్ ఫెలో ఇస్ వెయిటింగ్, ఈ సలీం అనే అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నాకు డబ్బులు అవసరం ఉంది, మీ క్యాష్ నాకు ఇవ్వండి, నా అకౌంట్లోంచి మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అనేసి చెప్పేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేశాడు. 50,000 ట్రాన్స్ఫర్ అయినట్టు ఈయనకి బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది. సో ఏ రకమైన డౌట్ లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. సో ఇతను తర్వాత ఒక 3-4 డేస్కి అతని అకౌంట్ బ్యాంక్ వెళ్తే ఏదో అవసరం ఉండి బ్యాంక్ వెళ్తే అకౌంట్ బ్లాక్ అయిందనేసి బ్యాంక్ వాళ్ళు చెప్పడం జరిగింది. అతను వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మన కుంటాల ఎస్ఐ అండ్ సిఐ బైన్సా నాయుడు మన ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కేసును అంతా పరిశోధించి మంచిగా డిటెక్ట్ చేశారు. దీనివల్ల మనం చాలా సైబర్ క్రైమ్ మనం ఆపగలుగుతున్నాం. ఏంటంటే ఇట్లాంటి జరుగుతుంది అనేసి కూడా చాలా మందికి తెలియదు. అంటే పాస్వర్డ్ వచ్చినా లేదా ఓటీపీ వచ్చినా ఒక్కోసారి ఫోన్ నుంచి ఫోన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ ఇట్లా ప్రైవేట్ ఏటీఎంల దగ్గర వెయిట్ చేసి మరీ ఇలాగా మన అకౌంట్స్ వాడుకుంటారు మనకు తెలియకుండానే. ఏటీఎం కార్డ్స్ తీసుకొని మన అకౌంట్స్ వాడుకుంటున్నారు సైబర్ క్రైమ్. దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నష్టపోతూ ఉంటాం. సో ఇది చాలా మంచి కేసు, చక్కగా డిటెక్ట్ చేశారు. దీంట్లో వీళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ షేక్ నసీం ఖాన్ అండ్ తస్లీం ఖాన్ అండ్ సలీం ఖాన్, వీళ్ళ ముగ్గురు అక్యూజ్డ్ ఇక్కడ. సో ఈ కేసు మంచిగా డిటెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ ఏఎస్పీ బైన్సా అండ్ సిఐ రూరల్ బైన్సా నాయుడు అండ్ కుంటాల ఎస్ఐ. సో ఇది కేసు గురించి ఇతర వివరాలు మన ఏఎస్పీ గారు చెప్తారు. సో ఇక్కడ కంప్లైంట్ పేరు. సో ఇప్పుడు మోడల్ ఆపరెండి ఏముంది, చాలా అవి ఇప్పుడు ఇన్నోసెంట్ విక్టిమ్ లేయర్ ఎట్లా దొంగ నడుస్తుంది. సో ఇది ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మన A3 ఇక్కడ సెటిల్ చేసి ఇది మొబైల్ సీజ్ అయింది. నెక్స్ట్ స్లైడ్. ఆఫ్ కాయిన్స్ అండ్ నోట్స్, అది లోగో. సెకండ్ పిక్చర్ ఇండియన్ కాయిన్ బిల్, అది వీడియో ఇక్కడ డిపాజిట్ చేశారు. పక్కనే